హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి 11,000+ వేకెన్సీస్ తోటి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎప్పటికీ అడుగుతుంటారు కామెంట్లో. సో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వచ్చేటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు 10th క్లాస్ తోటి ఇక్కడ ఉన్నటువంటి MTS కావచ్చు, అదేవిధంగా హవల్దార్ వేకెన్సీకి సంబంధించినటువంటి వాటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈసారి ఎగ్జామ్ మనకు తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు కనుక ఇది ఒక మంచి అవకాశం. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూడవచ్చు. సో January 18th మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే ఇక్కడ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ PDF అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, అదేవిధంగా హవల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి నిన్నటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 17th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. 10 days డేట్ వచ్చేసి మనకు April 2023లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు MTSకి సంబంధించి 10,880 వేకెన్సీస్ అప్రాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా హవల్దార్కి సంబంధించి 529 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకు 11,000+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. సో వీటికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకు సౌత్ రీజియన్లో మనకు దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి కనుక సో ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ తెలంగాణలో చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వాటితో పాటు మీకు ఇది కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ కనుక చూసినట్లయితే మనకు ఈ 2 రకాల పోస్టులకు డిఫరెంట్ ఏజ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ MTSకి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 18 to 25 years మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటితో పాటు ఇక్కడ కట్ ఆఫ్ ఇయర్ కూడా ఇచ్చారు. సో వీటి మీరు క్లియర్గా చూసుకోండి. దాంతోపాటుగా హవల్దార్ వేకెన్సీ సంబంధించి కనుక మీరు చూసినట్లయితే 18 to 27 years మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీటితో పాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో ఇక్కడ మనకు ఈ పోస్టుకు సంబంధించి MTS సంబంధించి 18 to 25 ఇచ్చారు కదా, వీళ్ళకు SC ST వాళ్ళైతే 30 years వరకు, అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే మనకు 28 years దాకా అప్లై చేసుకోవచ్చు. అదే హవల్దార్ వేకెన్సీ సంబంధించి మీరు చూసినట్లయితే 18 to 27 అంటే ఇక్కడ +5 SC వాళ్ళకి వస్తుంది, +3 వచ్చేసి OBC వాళ్ళకి వస్తుంది. సో మీకు కనుక ఈ పర్టికులర్ ఏజ్ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్లో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే జస్ట్ 100 రూపీస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మనకి SSC నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, అదేవిధంగా SC ST వాళ్ళకైతే ఎటువంటి ఫీ కూడా లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు SC ST వాళ్ళకి మీకు ఏజ్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ మనకు 17th, నెక్స్ట్ మంత్ 17th ఉన్నది కనుక సో త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సెంట్రల్ వైడ్ కనుక చాలా సైట్ బిజీ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మీరు దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అయితే మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు 8th కాలం కనుక చూసినట్లయితే సో మనకి ఎప్పుడు కానీ SSC నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటి మనకు రీజియన్ వైజ్గా ఇస్తాడు. సౌత్ అని చెప్పేసి, వెస్ట్ అని చెప్పేసి ఇస్తాడు. మనకి సౌత్ రీజియన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన వేకెన్సీ సౌత్ రీజియన్లో ఉండేటువంటి మనకు ఆంధ్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో దీనిలో మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే గుంటూరు కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి కావచ్చు, అండ్ విజయనగరం కావచ్చు, విశాఖపట్నం ఈ విధంగా ఇచ్చారు. సో తెలంగాణకు సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే సో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, సో మన సంత రాష్ట్రంలోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే సో మొదట మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు. సో MTSకి సంబంధించి తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఉన్నది కదా ఏదైతే మనకు హవల్దార్కి సంబంధించి దానికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది. సో దీనిలో సెషన్ 1 అండ్ సెషన్ 2 అని చెప్పేసి కనబడుతుంది. సెషన్ 1లో మీకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ, అదేవిధంగా రీజనింగ్
సంబంధించినటువంటి సెషన్ అయితే ఉంటుంది సెషన్ 1లో. సో ఇక్కడ 20 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్, అంటే ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 60 మార్క్స్ ఉంటాయి. అండ్ వీటికి కూడా సేమ్. సో వీటికి 45 మినిట్స్. ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించవచ్చు, ఇంక ఎస్ఎస్సి వేటికైనా కూడా ఇక్కడ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ సెషన్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వీటికి 25 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్, అంటే 75 మార్క్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా మనకు 90 మార్క్స్కి ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సెషన్ 1కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ 3 మార్క్స్ ఉన్నాయి కదా, మీరు ఒకవేళ సెషన్ 1కు నెగిటివ్ మార్కింగ్ లేదు, సెషన్ 2కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో సెషన్ 2 క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసి తప్పు చేసినట్లయితే ఒక మార్క్ మీకు నెగిటివ్ కింద అయితే తీసేయడం జరుగుతుందని చెప్పేసి మనకు దీనిలో అయితే క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో సెషన్ 1కి సంబంధించి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా అయితే మీకు సెషన్ 1 ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 30 రావాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 25, అండ్ మిగతా కేటగిరీ వాళ్ళకు 20%. ఆల్ అదర్ కేటగిరీస్ అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు వస్తారు. సో వాళ్ళకు 20% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇదే పీడిఎఫ్లో మీకు సిలబస్కి సంబంధించి కూడా ఉంది. సో వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ దాంతోపాటుగా బుక్స్ ఏం రెఫర్ చేయాలి, ఇట్లా కంప్లీట్ అనాలిసిస్ తోటి మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రిప్లైస్ని బట్టి నేను దానికి వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. ముఖ్యంగా నోటిఫికేషన్లో మనకు సిలబస్ ఉంది కదా, సో ఆ సిలబస్ సంబంధించి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సో పార్ట్ 1కి సంబంధించి ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినట్టు ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. సో మీరు యూజర్ గైడ్ చూస్తూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్ కట్గా డీటెయిల్స్ కూడా ఇదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశారు. సో లేదు వీడియో చేయమని చెప్పేసి అడిగినట్లయితే నేను కంపల్సరీ సో ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించి ఇక్కడ దీనిలో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ పార్ట్ 2 ఎట్లా నింపాలి, పార్ట్ 1 ఏ విధంగా నింపాలనేటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో ఇది మనకు నోటిఫికేషన్ గురించి. చాలామందికి అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. అయితే మనకి ఎప్పుడు కానీ ఎస్ఎస్సి ఒక ఫిగర్ అయితే ఇచ్చేస్తుంది, తర్వాత వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ పొజిషన్స్ అయితే ఇస్తుంది. సో వాటికి సంబంధించి ఒకవేళ మనకు ఫర్దర్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వాటికి మీకు నేను మన వీడియో ద్వారా అయితే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు హవాల్దార్ పోస్టులకు సంబంధించి కూడా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఇక్కడ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి ఇక్కడ మీకు 1600 మీటర్స్కి సంబంధించినట్టే వాక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీకు దాన్ని కూడా చూస్తాను. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి ఏదైతే ఈ హవాల్దార్ పోస్టులకు సంబంధించి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు 1600 మీటర్లు 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 1 km 20 మినిట్స్లో. సో ఈజీగా అయితే చేయవచ్చు. చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇక్కడ మేల్కి వచ్చేసి హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే స్టార్టింగ్ మనకి 81 ఉండాలి, మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది అది ఎక్స్పాన్షన్ కావాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఫీమేల్కి సంబంధించి కూడా 152 సెంటీమీటర్స్ అనేది మీకు హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ జరిగింది. కొన్ని ఏరియాస్లో ఉన్న వాళ్ళకు ఈ అంటే మనకు హైట్లో కొంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మీరు ఒకసారి చూసి వీటికి అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకు ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా హవాల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణలో రిలీజ్ అయినటువంటి గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు గ్రూప్ 4 కోర్స్ ఉంది. అండ్ 1500 రూపీస్కు 4 పేపర్స్ తోటి సో గ్రూప్ 2కు సంబంధించిన కోర్స్ అయితే ఉంది. శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి, విన్న తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా సో పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఇండియన్ పాలిటీ, దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. చాప్టర్ వైజ్గా మీకు అయితే అందించడం జరిగింది. శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి, ఒకసారి రాసిన తర్వాత నస్తే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి అయితే కంపల్సరీ చెక్ చేయండి, నస్తే ఫాలో కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.